రామకృష్ణ గవర్నమెంట్ హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్లో పనిచేస్తున్నా. సెక్యూరిటీ జాబ్గా పనిచేస్తున్నా. సంవత్సరంన్నర అవుతుంది నేను డ్యూటీ చేయబట్టి. మాకు జూన్ నుంచి వెళ్ళి జీతాలు లేవు. ఇంతవరకు పెండింగ్లో ఉన్నాయి. 4 నెలల జీతాలు పెండింగ్లో ఉన్నాయి. జీతాలు రాలేవు. ఈ జీతాలు రావాలని ధర్నా చేస్తున్నాం సార్. అడిగితే ఏమంటున్నారు? అడిగితే మేడం నాకు ఏమన్నా దసరా ఉంది కదా సార్ అని సార్ని అడిగితే 1 నెల జీతం అన్న దసరాకి ఇవ్వండి, వాళ్ళు పండుగ అన్న చేసుకుంటారంటే సూపరింటెండెంట్ మేడం అడగము కూడా సారు దసరాకి జీతం వేయలేడు. ఇప్పుడు ఉన్న జీతాలన్నీ వేయాలి సార్ అని అడిగితే ఆ సారు ఇంతవరకు కాంట్రాక్ట్ సార్ ఇక్కడ రావడం లేదు. ఆ బడ్జెట్ రిలీజ్ అయ్యి వచ్చినా కూడా సారు రెస్పాండ్ ఇస్తలేదు. మాకు మేడం ఆడికి అడుగుతుంది ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు తెలియదు సార్. ఇంతకుముందు అడ్వాన్స్ చేసామంటారు. బడ్జెట్ తక్కువ వచ్చింది, ఆ తక్కువ వచ్చిన బడ్జెట్నే సరి చేసుకోండి అంటున్నారు. నా పేరు విజయలక్ష్మి. నేను 24 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నా. జీతాలు 4 నెలల జీతాలు రాలే, పెండింగ్ జీతాలు. బిల్లు రాలేదు, జీతాలు వేస్తలేమని చెప్పి దసరా పండుగ కూడా జీతాలు లేదు. వర్కర్స్కి చాలా ఇబ్బంది అవుతుంది. రానికి పోనీకి ఛార్జీలు, దానికి దీనికి చాలా ఇబ్బందులు పడుతున్నాం. తినడానికి కూడా లేదు. మా బిల్లు శాంక్షన్ అయినా కూడా రాలేదు, జీతం వేయలేదు. చాలా ఇబ్బందులు అవుతుంది.